పెద్దపల్లి జిల్లా నిట్టూరు గ్రామంలో గత అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా టిప్పర్లతో ఇటుక బట్టీలకు మట్టి తరలిస్తూ ఉండగా ఓవర్లోడ్తో అతివేగంగా వచ్చిన ఓ లారీ గ్రామంలోని కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో నిట్టూరు గ్రామంలో అర్ధరాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోగా ఆగ్రహానికి గురి అయిన గ్రామస్తులు 3 టిప్పర్ల అద్దాలను ధ్వంసం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు గ్రామస్తులపై లాఠీచార్జీ చేసినట్లుగా సమాచారం. ఈ క్రమంలో పోలీసులు గ్రామస్తుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకోగా ఉన్నతాధికారులు నచ్చచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. కాగా లారీ యజమానులపైన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులే తమపైన లాఠీచార్జీ చేశారు అంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పలువురు యువకులకు తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. మట్టి లారీలు తరలిస్తుండగా మధ్య రోడ్ పైన ఉన్నటువంటి 11 కేవీని ఒక లారీ దాన్ని ఢీ కొట్టడం జరిగింది. ఢీ కొట్టిన వెంటనే నేను పక్కనే ఉన్నాను కనుక నేను వెంబడించి తనని పట్టుకొచ్చిన క్రమంలో తదుపరి తనను తీసుకొచ్చే కాడికి అంతకు ముందే మేము అడికెళ్ళికి వచ్చేసరికి 3 లారీలను కూడా కొంతమంది 3 యువకులు దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. నా బండిలో తీసుకొస్తున్నటువంటి ఒక లారీ డ్రైవర్ను తనను కూడా గుంజి కొట్టి చాలా ఇబ్బంది పెట్టి రకరకాల ఇబ్బంది అంటే దొబ్బడం, తిట్టడం, కొట్టడం అని జరగడం జరిగింది. తదుపరి 10 నిమిషాలు కాగానే ఎస్ఐ గారు వచ్చారు. ఎస్ఐ గారు వచ్చి మేమేదో మాట్లాడుకున్న క్రమంలో అటువంటి ఎవరైతే లారీని ఢీకొట్టి వెళ్ళిపోయిన మేము బట్టకచ్చిన వాళ్ళని విడిచిపెట్టి ఎవరైతే అద్దాలు ధ్వంసం చేసిన వాళ్ళు వదిలిపెట్టి న్యాయంగా లారీని ఢీకొట్టినటువంటి వ్యక్తి తీసుకొచ్చిన మంచి వ్యక్తులపై లాఠీ చార్జీ చేయడం మాత్రం ఇది చాలా దౌర్భాగ్యం అని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా మట్టి మాఫియాకే సహకరిస్తున్నారు. ఏమంటున్నంటే లారీ అద్దాల వాళ్ళు కొట్టిన పైలపై చట్ట చర్య తీసుకోవాలి. అదే ఎస్ఐ గారు కూడా చెప్తున్నాం, దయచేసి సార్ ఎస్ఐ గారు మీరు ఏదైనా ఉంటే న్యాయం వైపు వదిలిపెట్టేసి ఏదైనా కూడా నేను చూస్తున్నాను, మీరు అన్యాయం వైపే మీరు మొగ్గు చూపి ప్రజాప్రతినిధులు ఎవరైతే పైన వచ్చి చెప్తున్నారో వాళ్ళకే మీరు సహకరిస్తున్నారు, వాళ్ళకే కొమ్ము కాస్తున్నారు. దయచేసి అట్లాంటిది కాకుండా పేద ప్రజలకు మీరు ఉండదు ఎందుకు సార్? దయచేసి ప్రజలకు న్యాయం చేయాల్సిన వ్యక్తులు ప్రజానాయకులకు పనిచేస్తున్నట్టు